వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. తనకు కాబోయే భార్యను పరిచయం చేశారు బెల్లంకొండ శ్రీనివాస్ గారు. మరి వీరిద్దరికి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో నిన్న మొన్న అంతా కూడా చక్కర్లు కొట్టాయి. ఎంగేజ్మెంట్ అయిపోయిందా అనే ప్రశ్నలు కూడా వినిపించాయి. సో దీనిపైన క్లారిటీ ఇస్తూ ఆయన ఆసక్తికర పోస్ట్ చేశారు. ఇది ఎంగేజ్మెంట్ కాదు, చిన్న వేడుక మాత్రమే అంటూ ఆయన చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక తన కాబోయే భార్య కావ్యారెడ్డి గురించి మాట్లాడుతూ ఆయన కావ్యమ్మ అంటూ పెట్టినటువంటి పోస్ట్ ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. కావ్యమ్మ, కరెక్ట్ టైంలో నా జీవితంలోకి వచ్చావు, నాపై విశ్వాసం ఉంచి వచ్చినందుకు ధన్యవాదాలు. నీ మోముపై ఉన్నటువంటి చిరునవ్వుని ఎప్పటికీ ఇలాగే ఉంచుతాను, ప్రేమతో నీ శ్రీని అంటూ ఆయన చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం అయితే అందరూ తన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. ఎందుకంటే కావ్యమ్మ అంటూ ఆయన పోస్ట్ చేయడం ప్రస్తుతం అందరినీ కూడా ఆకట్టుకుంటుందని చెప్పుకోవచ్చు. మరి బెల్లంకొండ శ్రీనివాస్ కుమారుడుగా సినీ ఎంట్రీ ఇచ్చి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. కొన్ని భారీ హిట్లను అందుకున్నారు, కొన్ని యావరేజ్. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఆయన హైందవ, టైసన్ నాయుడు వంటి సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ఈ తరుణంలో టాలీవుడ్ లో కూడా చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో నాకు కాబోయే భార్య ఇది ఎంగేజ్మెంట్ కాదు, ఇది చిన్న వేడుక అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ చేసినటువంటి పోస్ట్. మరి ఈ ఇయర్ లోనే ఇంకో పెళ్లి కూడా, ఇంకో స్టార్ హీరో పెళ్లి కూడా జరగబోతుంది అంటూ ఫ్యాన్స్ అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మరి ఇటీవల మనం రష్మిక విజయ్ దేవరకొండ మ్యారేజ్ చూసాం. ఫిబ్రవరి 26న వారి మ్యారేజ్ జరిగింది. మరి ఈ వేడుక గురించి చెప్తూ ఆయన ఇది నిశ్చితార్థం కాదు, చిన్న వేడుక అని చెప్పారు. ఈ స్మాల్ ఈవెంట్ కూడా ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను, సంయుక్త హీరోయిన్స్ రావడం, మరి ఆ ఫొటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే కావ్యారెడ్డి గారి గురించి మాట్లాడితే, అంటే బెల్లంకొండ శ్రీనివాస్ గారికి కాబోయే భార్య గురించి మాట్లాడుకున్నట్లయితే ఆమె సినీ ఫీల్డ్ అయితే కాదని మనం చెప్పుకోవచ్చు. ఒక ప్రముఖ న్యాయవాది కుమార్తె అన్నట్టుగా కూడా సమాచారం అందింది. మరి మనం తెలుసు బెల్లంకొండ సురేష్ ఆయన ఎంత మంచి సినీ ఫీల్డ్ లో ఆయనకంటూ ఒక మంచి పేరుంది. సో సినీ ఫీల్డ్ కాకుండా ఒక న్యాయవాది కుమార్తెను తన కుమారుడికి ఇచ్చి వివాహం చేస్తున్నారు. మరి వీళ్ళిద్దరు కూడా గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్నారు అన్నట్టుగా కూడా కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఏదేమైనప్పటికీ టాలీవుడ్ లో ఇంకో స్టార్ హీరో పెళ్లికి కూడా ముహూర్తం పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి బెల్లంకొండ శ్రీనివాస్ గారు కూడా ఈ పోస్ట్ లోనే కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇదైతే నిశ్చితార్థం కాదు, మా ఈవెంట్స్ కి సంబంధించినటువంటి డేట్స్ అన్ని కూడా అతి త్వరలోనే ప్రకటిస్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. మరి 2026 లోనే ఇంకో స్టార్ హీరో పెళ్లి జరగబోతుంది అనే కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మరి వీరి వేడుక, నిశ్చితార్థ వేడుక ఎప్పుడు జరగబోతుంది, పెళ్లి ఎప్పుడు జరగబోతుంది వేచి చూడాలి. కాకపోతే ఇప్పుడు వీరిద్దరికి సంబంధించినటువంటి ఫోటోలు అయితే సోషల్ మీడియాలో నెట్టింట చక్కర్లు కొడుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి వీరికి కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతూ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.